అమెరికాలో తెలుగు తేజం విదేశాల్లో చదువు ఉద్యోగ బాధ్యతలు నేపథ్యంలో వెళ్ళినప్పటికీ స్వదేశంపై ఉన్న భక్తితో తాను తనకున్న తనదైన శైలిలో చేసే సూక్ష్మ కళను ప్రతినిత్యం ప్రదర్శిస్తూ ఉంటాడు గట్టం వెంకటేష్. తాజాగా వినాయక చవితి సందర్భంగా పెన్సిల్పై అద్భుతమైన గణనాథుడి రూపాన్ని చెక్కి అందరి మన్ననలు పొందుతున్నాడు గట్టం వెంకటేష్. దాదాపు 5 గంటల సమయం ఈ పెన్సిల్పై గణపతి రూపాన్ని తీర్చిదిద్దడానికి సమయం పట్టింది అంటూ తెలియజేశాడు సూక్ష్మ కళాకారుడు. వెడల్పు 8 మిల్లీమీటర్లు, పొడవు 23 మిల్లీమీటర్లతో ఈ రూపాన్ని చెక్కడం జరిగిందని తెలియజేశారు. ఒక్క గణపతి రూపమే కాకుండా అనేక మంది స్వాతంత్ర సమరయోధులు, ముఖ్యంగా సమాజానికి మంచి చేసే ఎంతో మంది విగ్రహాలను ఈ విధంగా సూక్ష్మ కళతో చెక్కుతూ అందరి మనలను పొందుతున్నాడు గట్టం వెంకటేష్. ఇటు కాకినాడ అనకాపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతంలో దొడ్డిగోలు ప్రాంతం స్వగ్రామం అయినప్పటికీ కూడా కాకినాడలో విద్యను అభ్యసించి అక్కడి నుంచి ప్రస్తుతం అమెరికాలో ఉంటూ అక్కడికి వెళ్ళినప్పటికీ తన చదువు తన ఉద్యోగ బాధ్యతలు చూసుకుంటూనే తాజాగా గణపతి రూపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన పరిస్థితి నెలకొంది. అమెరికాలో కూడా అక్కడ ప్రభుత్వం ఈ కళను మెచ్చుకుని ప్రత్యేక సత్కార కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గట్టం వెంకటేష్. నేను ఒక సుష్మా కళాకారిని మరియు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్. తాజాగా వినాయక చవితిని పురస్కరించుకుని నేను ఈ యొక్క పెన్సిల్ గ్రాఫిక్ మీద గణేశుడి ప్రతిరూపాన్ని నేను ఈ యొక్క పెన్సిల్ పైన చేయడం జరిగింది. దానికి నాకు 6 గంటల సమయం పట్టింది. దాని వెడల్పు 8 మిల్లీమీటర్లు, దాని పొడవు 23 మిల్లీమీటర్ల వ్యాయంలో నేను దాన్ని రూపుదిద్దుకున్నాను. సో ముందుగా మీ అందరికీ నా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు.